ఇవాల్టి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల బంద్ జరుగుతోంది సార్. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతూ ఉన్నారు, కళాశాలల యాజమాన్యాలతో చర్చలు ముగిశాయి కాబట్టి వాళ్ళ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి. అదే సమయంలో బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది, కమిషన్ వచ్చే పనులకు పైసలు ఉంటాయి కానీ కాలేజీలకు ఇవ్వరా, ఫీజు రియంబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ బీఆర్ఎస్ ఆరోపణ సార్. ఏంటి సార్ ఈ పరిస్థితి కారణం ఏంటి, పరిష్కారం ఏంటి అంటే ఒక ప్రొఫెసర్గా ఏం చెప్తారు సార్? రాజకీయ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి హెచ్చరికలు చూసాం. ఇలా ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ గురించి చర్చ చూసాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే ఆరోపణ చేసింది, కమిషన్లు ఇచ్చడానికి కాంట్రాక్టర్లకు డబ్బులు ఉంటాయి కానీ కాలేజీలకు ఇవ్వరాని. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, మళ్ళీ అదే ఆరోపణ చేస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. విషయం ఏంటంటే మరి వాళ్ళైనా వీళ్ళైనా మారుతున్నారు తప్ప విధానం మారతలేదు. ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అసలు ఆ స్కీమే మౌలికంగా తప్పు నా ఉద్దేశంలో. ఎందుకు తప్పంటే ఫీ రీయింబర్స్మెంట్ చేయకూడదని కాదు నేను చెప్పేది. మీరు అందరికీ ఫీ రీయింబర్స్మెంట్ ఏంటది? ఇప్పుడు 40 మార్కులు వచ్చిన వ్యక్తి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే ఫీ రీయింబర్స్మెంట్ చేస్తాం. అంటే ఇంజనీరింగ్ చేసడానికి అవసరమైన సామర్థ్యం లేకపోయినా మీరు ఇంజనీరింగ్ విద్యకు డబ్బులు కడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అందరూ ఇంజనీరింగ్ డిగ్రీలు తీసుకుంటున్నారు. ఇక పరిస్థితి ఏంటి, 10,000కు పనిచేసే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. హారిబుల్, మీకు ఆశ్చర్యం వేస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగం చేసి 10,000 సంపాదించినా మంచిదే అని ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. 10వ తరగతి ఎలిజిబిలిటీ ఉన్న కానిస్టేబుల్, విఆర్ఏ లాంటి పోస్టులకు కూడా 10th అండ్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉన్న వాటికి కూడా ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేస్తున్నారు. మీరు గమనించండి, అసలు ఇంజనీరింగ్ చదువుకు కానిస్టేబుల్ దానికి ఏం సంబంధం అండి? ఇంజనీరింగ్ చదువుకు విఆర్ఓకి ఏం సంబంధం చెప్పండి? ఇంజనీరింగ్ చేసిన వాళ్ళంతా అన్ని రకాల పనులు చేస్తున్నారు. పాపం డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఏంటండి, వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే డేటా ఎంట్రీ చేయొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. పోనీ మీరు ఇంజనీరింగ్ అందరికీ అందుబాటులో తెచ్చారు, సంతోషం. మరి అందరికీ ఉద్యోగాలు వచ్చే ఎకానమీ ఉందా? అందరికీ ప్రమాణాలతో కూడిన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? చూడండి, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళండి, 12 నెలలు లెక్చరర్లు ఉండరు, 8 నెలలే ఉంటారు లెక్చరర్లు, జీతాలు 8 నెలలే ఇస్తారు. మరి ఇండస్ట్రీతో సంబంధమే ఉండదు, అసలు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా ఉండదు. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుంటారు, బేసిక్ ప్రోగ్రాంలు కూడా తెలివాయి. అనేక కాలేజీలు ఈ దుస్థితి ఉంది. ఇవాళ అన్ని కాలేజీలు అంటలేను, కేవలం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కాలేజీలో మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అసలు దశాబ్దాల పాటు ఒక్క కంపెనీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ రాని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి గల్లికి. మరి ఈ రకమైన డైల్యూషన్ అంగీకరించుదామా అని ఓట్ల కొరకు ఈ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్సీ శాసన మండలిలో నేను రైజ్ చేసి, ఇది పద్ధతే కాదండి, మీరు ప్రజలకు మేలు చేయాలంటే మెరిట్ కమ్ మీన్స్, అంటే వారికి టాలెంట్ ఉండి నైపుణ్యం ఉండి వాళ్ళ సీట్ వచ్చింది కానీ ఆర్థిక కారణాల రీత్యా చదువుకోలేకపోతున్నారు అనుకోండి, మీరు వాళ్ళకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు, ఒక వాసవి కాలేజో సిబిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ వస్తుంది, చాలా ఇంటెలిజెంట్ ఉంటే తప్ప రాదు, మామూలు విషయం కాదు. టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే, టాప్ 2-3 ఇంజనీరింగ్ కాలేజ్ రావాలంటే, సిబిఐటి వాసవిలో రావాలంటే ఎంసెట్లో టాప్ ర్యాంక్ ఉండాలి. ఒక పేద బిడ్డ ఎంసెట్లో టాప్ ర్యాంక్ వచ్చినా ఇవాళ ఆ కాలేజీలో చేరలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ కాలేజ్ ఫీజు ఎక్కువ, ఇచ్చే ఫీ రియంబర్స్మెంట్ తక్కువ, మిగతా అమౌంట్ వీళ్ళు కట్టుకోలేరు. కానీ ఒక చెత్త కాలేజ్, అసలు ఏమాత్రమో ప్రమాణాలు లేని కాలేజీలో అక్కడ ఫీజు తక్కువ కనుక అక్కడ మొత్తం ఫీజు వచ్చేస్తుంది. మీరు ఎవరికి అన్యాయం చేస్తున్నారు? తెలివైన పేద బిడ్డకు అన్యాయం చేసి సామర్థ్యము లేని పేద బిడ్డను అనవసరంగా ఇంజనీరింగ్ కాలేజీలకు పంపించింది. పేద బిడ్డ కూడా కాదు, వాళ్ళు అటు అన్యాయం చేస్తారు, ఇటు అన్యాయం చేస్తున్నారు కదా. ఈ మాట అనే ధైర్యం రాజకీయ నాయకులకు లేదు. అంటే ఓట్లు పోతాయి. నేను శాసన మండలిలో అంటే రాజశేఖర రెడ్డి గారు లేచి, నాగేశ్వర్ గారు మీరు ప్రొఫెసర్ గారు, మేము అందరికీ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తామంటే మీరెందుకు అభ్యంతరం చెప్తారండి అన్నాడు. అంటే నేనే ఒక ద్రోహిలాగా ప్రజలందరికీ ప్రభుత్వం మేలు చేస్తా అంటే వద్దన్నట్టు. నేను అన్నదేంటి, ప్రభుత్వం మేలు చేస్తా అంటే వద్దలే, మేలు అవసరం ఉన్న చోటు చేయాలి. ఎనీ వెల్ఫేర్ స్కీమ్కి ఒక ప్రొడక్టివ్ లింకేజ్ ఉండాలి. మీరు అవసరం ఉన్నా లేకపోయినా మీ స్కూలుకు రావటానికి, స్కూల్లో ఆకలితో చదువుకుంటే చదువు రాదు కనుక వారు ఆకలి తీర్చాలి. కానీ మధ్యాహ్నం వచ్చి అన్నం తిని స్కూలుకు రాను,
మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్న భోజనం తిని మళ్ళీ వెళ్ళిపోతా అంటే స్కూల్ మధ్యాహ్న భోజన పథకం ఉపయోగమా అండి? వాళ్ళు ఓన్లీ మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తారు, వచ్చి మధ్యాహ్న భోజనం తిని వెళ్ళిపోతారు. మరి అది మధ్యాహ్న భోజన పథకం అంటారా దాన్ని? మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశం ఏంటి? మీరు పిల్లల హాజరు పెరగాలని కదా, పిల్లలు బాగా చదువుకోవాలని కదా, అందుకే ఆ మధ్యాహ్న పథకం అంత సక్సెస్ అయింది కదా. మరి మీరు మీ స్కీమ్ ఏదైనా కానివ్వండి, అది పాజిటివ్ ఎక్స్టర్నాలిటీస్ ఉండాలి. అది లేకుండా మీరు ఓట్ల కొరకు, మీ రాజకీయ అవసరాల కొరకు ప్రజల్ని అసమర్థులుగా, ప్రజల్ని నిర్వీర్యం చేసేటువంటి పని చేయకూడదు ఎప్పుడు కూడా. ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ప్రాబ్లం ఇదే. వాళ్ళకి ఇంకో రకంగా మెయిల్ చేయను. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు, స్కూల్ ఎడ్యుకేషన్ బాగు చేయి, అందరూ కూడా ప్రమాణం లేదు మీకు చేతనైతే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ప్రమాణాలతో మొదలుపెట్టారు. అప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఇవ్వు, అందరూ బాగుపడతారు, సంతోషం. వరల్డ్ ఎకానమీ మొత్తం మన ఇంజనీర్లే ఉంటారు. అది చేయరు. ఏమాత్రం స్టాండర్డ్స్ లేని ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతారు. మినిమం టీచింగ్ స్టాండర్డ్స్ కూడా ఉండవు. అక్కడ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఇలా కొన్ని చోట్ల అయితే ఆశ్చర్యంగా ఉంటుంది. కాలేజు ఫీ స్టూడెంట్ మధ్య నెక్సెస్ కూడా ఉంటాయి కొన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాకపోయినా డిగ్రీ కాలేజీలలో కూడా. అంటే వాళ్ళ కాలేజీలే వచ్చి చేర్పిస్తాయి. వాళ్ళు రారు, వీళ్ళు అడగరు. కానీ ఆ ఫీ రీయింబర్స్మెంట్ ఉంది కనుక ఆ వ్యవహారం నడుస్తుంది. ఫీ రీయింబర్స్మెంట్ ఆపితే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు చచ్చిపోతున్నాయి. అట్టుంటాయండి స్టాండర్డ్ ఉన్న కాలేజ్. ఫీ రీయింబర్స్మెంట్ ఉంటే కాలేజీ ఉండేది, ఫీ రీయింబర్స్మెంట్ లేకపోతే కాలేజు మూతపడేది ఏంటి? ఈ స్థాయికి వచ్చాక ఏమవుతుంది? తడిసి పంపడవుతుంది. 1200 కోట్లు బాకీలు. మరి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఏం తప్పండి? వాళ్ళు ఏమంటున్నారు? మీరన్నా కట్టండి, పిల్లలన్నా కట్టాలి అంటున్నారు. పిల్లలు మేము లేకపోతే ఎట్లా నడుపుతాం? వాళ్ళు కాలేజ్ ఎట్లా నడుపుతారండి? ఫ్యాకల్టీ సాలరీస్ ఇవ్వాలి, ఖర్చులు ఉండాలి కదా. స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళపైన చర్య తీసుకున్నాను. కానీ వాళ్ళు జెన్యూన్గా అడుగుతున్న ఫస్ట్ ఏంటి? మేము కూడా మరి లెక్చరర్ శాలరీస్ ఇవ్వాలి కదా, మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఫీజు ఎవరెవరు కడితేనే కదా. మీరన్నా కట్టాలిపోతే మీరు ప్రజలారా మీరు కట్టకండి, మేమే రీయింబర్స్ చేస్తాం, మేము ఇవ్వం. మరి ఆ కాలేజ్ ఎట్లా నడుస్తుందండి? ఇప్పుడు అప్పులను ఇప్పియండి. గవర్నమెంటే ఒక బ్యాంకును పెట్టి లింకేజ్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకు, రంగ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు లింకేజ్ పెట్టుకొని వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ ఎరియర్స్ ఇవ్వండి, ముందే ఇవ్వండి. వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించండి, మీరు వడ్డీ మీరు కట్టుకోండి. కాలేజీలు నడవాలి కదా. ఇలా మీ అమ్మ పెట్టదు, అడక్కదు ఏదో అంటే ఎట్లా? ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఇలా 5-6 నెలలు లెక్చరర్లు శాలరీస్ లేని పరిస్థితి. దాంతో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాయనియండి అంటారు, సర్టిఫికేట్ ఇవ్వరు. పిల్లలకు ఫీజు కడితేనే సర్టిఫికేట్ అంటారు. మా ఫీ రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు కడతాను వాళ్ళు అంటారు. ఆ ఫీ రీయింబర్స్మెంట్ రాదు, నువ్వు ఫీజు కడతాప సర్టిఫికేట్లు ఇవ్వమంటారు. ఇంత గందరగోళం ఎందుకు చేసుకుంటున్నారు? రాజకీయ వ్యవస్థకు ధైర్యం లేక, ప్రజలని సోమరులుగా చేసే రాజకీయం ఉండడం వల్ల. నిజాయితీగా చెప్పండి, ఇంకా ఫీ రీయింబర్స్మెంట్ మేము రివ్యూ చేస్తాం, కానీ ఆ ధైర్యం రాజకీయ నాయకులకు ఉండదు. ప్రతిపక్షాలు ఎలో చేయవు. అది కనుక ఏదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే కాంగ్రెస్ ఒప్పుకోదు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే బీఆర్ఎస్ ఒప్పుకోదు. వెంటనే గొడ్డళ్ళు, గొడ్డపారలు, కర్రలు పట్టుకొని వచ్చేస్తారు. అన్యాయం చేస్తున్నారు, పేదల చదువు పైన కడుపు కొడతా అని. వాళ్ళు ఏం చేయాలి? మాకెందుకు పంచాయతీ, చలి నడుతూనే ఉంటుంది. చలితే కరాంగాడి ఇందులో అందరూ తలా పిడికడు తిలా పాప ఉన్నట్లు ఈ పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. నేనేది ఏంటంటే, మీరు ఇవ్వగలిగితే ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రమాణాలు మెయింటైన్ చేయండి, అప్పుడు బాగుపడుతుంది ఫస్ట్ ఆప్షన్. లేకపోతే మెరిట్ కమ్ మీన్స్ చాలా ప్రమాణాలు ఉన్న కాలేజీలో టాలెంట్ ద్వారా సీట్లు తెచ్చుకొని ఆర్థిక పరిస్థితుల ద్వారా చదవలేని బిడ్డల్ని సహకరించండి. మిగతా వాళ్ళకి ఇంకో రకంగా నైపుణ్యం ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి. వాళ్ళు అంతకన్నా మెరుగ్గా ఇవాళ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతాడు, 10,000 సంపాదించలేడు. ఇంటర్మీడియట్ 10వ తరగతి ఫెయిల్ అయినాడు, స్కూటర్ మెకానిక్ షాప్ పెట్టుకొని నెలకు 40,000 సంపాదిస్తున్నాడు. ఇది పరిస్థితి మన దగ్గర. దీన్ని అంగీకరించుదామా? బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆయన బండి తీసుకుపోయి ఎక్కడ సర్వీసింగ్ చేయించుకుంటాడు, రిపేర్ చేయించుకుంటాడు, 10వ తరగతి చదివి మెకానిక్ దగ్గర చేయించుకుంటాడు. ఈయనకు 10,000 రూపాయలు జీతం, ఆయన 40,000, 50,000 శాలరీ. ఇది ఏంటండి పరిస్థితి? ఈ స్థాయికి మనం ఎందుకు తెచ్చుకున్నాం ఇంజనీరింగ్ విద్యను? అందువల్ల ఇంజనీరింగ్ చదివి 10,000, 15,000 ఉద్యోగం అంటే ఏంటి పరిస్థితి అది? అందరికీ పాపం మీకు పెద్ద పెద్ద కంపెనీలో వచ్చే జాబ్స్ లేవు, అవి కొద్దిమంది మాత్రమే. అందువల్ల స్టాండర్డ్స్ లేని విద్యను ప్రమోట్ చేసి మీరు నిర్వీర్యం చేస్తున్నారు కదా.